హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మ్యాడ్ యూనికార్న్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి భయ్యా. 7 ఎపిసోడ్స్ తో మీకు సిరీస్ కంప్లీట్ అయిపోద్ది. దీనికంటూ సీజన్ 2 లాంటివి ఏమీ ఉండవు. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది కాన్సన్ సైలీ అనే ఒక పర్సన్ యొక్క రియల్ లైఫ్ ని ఇన్స్పైర్ అయితే తీయడం జరిగింది ఈ సిరీస్ అన్నది. ఆ పర్సన్ అయితే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి థాయిలాండ్ లో వన్ ఆఫ్ ది టాప్ లాజిస్టిక్ ఇండస్ట్రీ అయిన ఫ్లాష్ ఎక్స్ప్రెస్ ని ఎలా బిల్డ్ చేసుకున్నాడు, తను ఎలా కష్టపడ్డాడు, తను ఏమేం చేశాడు, ఎలాంటి వాళ్ళతో ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డాడు, ఇవన్నీ కూడా తన రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని ఇన్స్పైర్ అయ్యి ఈ మ్యాడ్ యూనికార్న్ అన్న సిరీస్ అయితే తీయడం జరిగింది. వీటన్నిటి గురించి అయితే మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ లిమిటెడ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్యా. నాకు ఓకే పర్లేదు అనిపించింది. లైక్ మీరు కనుక గ్రౌండెడ్ బిజినెస్ డ్రామాస్ గురించి కానీ, లేక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసుకున్న మోటివేషనల్ టైప్ సిరీసెస్ కానీ, ఒక అంబిషన్ పెట్టుకుని రియాలిటీకి తగ్గట్టుగా ఈ బిజినెస్ టైప్ స్టోరీస్ ఇష్టము, ఇలాంటివి అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు బాగా నచ్చుద్ది. నాకైతే ఓకే పర్లేదు అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే గ్రౌండెడ్ స్టోరీ టెల్లింగ్ భయ్యా, బేస్డ్ ఆన్ రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ లైఫ్ కాబట్టి ఆ నరేషన్ అదంతా కూడా చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది, అథెంటిక్ గా ఉంటుంది అండ్ ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది అనమాట. మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మిమ్మల్ని హుక్ చేస్తారు, మీకు అర్థం అవుతుంది ఎటు వెళ్తుంది ఏంటని చెప్పేసి. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ లీడ్ అయిన శాంటీ అనే పర్సన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా రాసుకున్నారు రైటింగ్స్ పరంగా. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అన్నది చాలా బాగా చూపిస్తారు అన్నమాట ఎపిసోడ్ కి. త్రూ అవుట్ ద సిరీస్ చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ యూనిక్ సెట్టింగ్ భయ్యా. ఇప్పటి వరకు ఏ సిరీస్ లో అండ్ ఏ మూవీస్ లో కూడా ఈ థాయిలాండ్స్ స్టార్ట్అప్ కంపెనీ గురించి కానీ, ఈ లాజిస్టిక్ ఇండస్ట్రీస్ గురించి కానీ ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడ చూపించలేదు. సో మొత్తం ఈ సిరీస్ లో నడిచే థీమ్ అంతా ఇదే కాబట్టి కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది, కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ కార్పొరేట్ డ్రామా కూడా కొంచెం ఎంగేజింగ్ గానే ప్రెజెంట్ చేస్తారు. లైక్ ఆఫీస్ పాలిటిక్స్, పిచ్ మీటింగ్స్, బోర్డ్ రూమ్ మ్యానిపులేషన్స్, ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా అండ్ ఇంటెన్స్ గా ఉంటాయి అనమాట. అవి మీకు బాగా వర్కౌట్ అవుతాయి. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ అట్ టైమ్స్ భయ్యా. అంటే సమ్ బిజినెస్ ట్రూప్స్ ఇవన్నీ కూడా చాలా వాటిలో చూసేసాం అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా ఫెమిలియర్ గా ఉంటాయి అనమాట. అండ్ స్లో పేసింగ్ కూడా ఉంటుంది. అంటే 7 ఎపిసోడ్స్ లో మొత్తం 7 ఎపిసోడ్స్ మీకు సూపర్ గా ఉంటాయని అయితే నేను చెప్పను. నేను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ నీట్ గా వెళ్తుంటాయి. అండ్ 3, 4 బోర్ కొడతాయి అనమాట. మళ్ళీ 6th, 7th కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సెటిల్ గా వెళ్తాయి. వీటి పరంగా అయితే మీకు బాగా వర్కౌట్ అవుతుంది సిరీస్ అనేది. ఉన్నాయన్నీ కూడా చాలా స్లోగా డ్రాగ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ చాలా క్యారెక్టర్స్ కూడా అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి భయ్యా. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే మీరు గనక ఈ థాయిలాండ్స్ లాజిస్టిక్ ఇండస్ట్రీస్ కానీ, ఎంటర్ప్రెన్యూర్స్ లైఫ్ కానీ, ఈ థాయిలాండ్ వేలో వాళ్ళ కల్చర్ తగ్గట్టుగా ఉన్నవి మీకు నచ్చుతాయి, ఇన్స్పైరింగ్ ఉంటే చాలు అనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. నాకైతే ఓకే పర్లేదు అనిపించింది. టైం పాస్ ఏం లేవనుకుంటే చూడొచ్చు మంచిగా. మరి సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అక్కడక్కడ కిసింగ్ సీన్స్ ఉంటాయి. మరి న్యూడిటీల దాకా వెళ్ళిపోలేదు కానీ కొంచెం ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి. మరి అవి స్కిప్ చేసుకోగలను అనుకుంటే మరి ఓకే భయ్యా. లేదనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. మరి మీరు చూద్దాం అనుకుంటే చూడొచ్చు. మరి ఫ్యామిలీతో స్కిప్ చేసుకోగలను అనుకుంటే, లేదంటే రిస్క్ ఎందుకు అనుకుంటే అవసరం లేదు. ఓకే, నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు. మీకు కనుక రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.